డిటోర్నమీ ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనాన్ని సంబడి కైండ్లీ రీడ్. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ఒక ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. 18 చదువునన్నా. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. దేవునికి మహిమ కలుగును గాక. యథావిధిగా 2 చేతులు పైకెత్తి 3 సార్లు దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ పండగ. రంగురంగుల వస్త్రాలు, క్రొత్త ఆలోచనలు, రకరకాలైనటువంటి రంగులతోటి ఇంటిని అలంకరించి మన యొక్క దేహాలను కూడా రకరకాల వస్త్రములతో అలంకరించుకొని ఆకర్షణీయంగా కనపడాలి అనేటువంటి ఒక దృక్పథము మనిషిలో బలంగా నాటుకుపోయి ఏ విధము చేతనైనా ఈ మొదటి రాకడను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని మనం వచ్చాం. సో వెరీ గుడ్, చాలా సంతోషం. యేసు క్రీస్తు జన్మదిన వేడుకను జరుపుకోవడానికి వచ్చారు. క్రిస్మస్ అంటే యేసు క్రీస్తు పుట్టినరోజు కాదు. క్రిస్మస్ అంటే యేసు క్రీస్తును ఆరాధించుట అని అర్థం. క్రైస్ట్ మాస్, క్రైస్ట్ అంటే క్రీస్తు ప్రభువారు, మాస్ అంటే ఆరాధన. కుర్రోళ్ళు అనుకుంటున్నట్టు మాస్ అంటే అన్న దరువు వేస్తే మాసు, అన్న ప్యాంట్ వేస్తే మాసు, అన్న స్టెప్ వేస్తే మాసు కాదు రే. ఆ మాస్ కాదు. మాస్ అంటే వర్షిప్, ఆరాధించండి. క్రిస్మస్ అనే దానిని పాఠ్య పుస్తకాలలో వారికి తెలియక ట్రాన్స్లేషన్ చేసే విషయంలో క్రిస్మస్ అనగానే దానిని వారు క్రీస్తు పుట్టుక అని పెట్టారు. నో, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించండి. అందుకే ఇందాక నేను అంతగా గంతులేస్తూ ప్రభు సన్నిధిలో ఆరాధన చేశాను. డాన్స్ చేయాలని నా లోపల ఏం లేదు, కానీ ఆరాధించాలి, గంతులెయ్యాలి, ప్రభు సన్నిధిలో ఆనందించాలి అని చెప్పి దేవుని సన్నిధిలో కాస్త పరవశులమై ఆత్మలో ఆనందించడమే తప్ప దురుద్దేశం ఇందులో ఏమి లేదు. కాబట్టి దేవుని వాక్యము ఏమి మాట్లాడుతూ ఉంది అనంటే, మీ సహోదరులలో నుండి నా వంటి ఒక ప్రవక్త మీ కొరకు పుట్టును, మీ సహోదరులలో నుండే పుట్టును అని క్రీస్తు పూర్వము, అప్పటికే ఇంకా ఏ పరిస్థితులు కూడా క్రీస్తు ప్రభువారిని గురించి ఏ పరిస్థితులు కూడా స్పష్టము చేయబడక మునిపే ప్రవచనాలు వస్తా ఉన్నాయి. ఈ ద్వితీయోపదేశ కాండము ఈ కాండాలను కలిపి 4 కాండాలను కలిపి ఒక కాండముగా మార్చారు. వాటిని మరలా ఎత్తి రాశారు. ఒక మాటలో చెప్పాలంటే 4 పుస్తకాలను, ఆది కాండము గాని, నిర్గమాకాండము గాని, లేవియాకాండము గాని, సంఖ్యాకాండాన్ని 4 పుస్తకాలను కలిపి మరలా ఎత్తి రాసినదే డిటోర్నమీ, ద్వితీయోపదేశ కాండము. అంతే, మళ్ళా దాంట్లో సపరేట్ ఆజ్ఞలు ఏం లేవు. అయితే
దేవుని వాక్యం స్పష్టం చేసింది. మీ సహోదరులలో నుండే ఆయన వస్తాడు అని చెప్పి దానిని మోషే మాట్లాడినట్లుగా మనకు అపోస్తుల కార్యములలో 3వ అధ్యాయములో 3వ అధ్యాయములో 22వ వచనములో మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఏంటి ఆ మాట? మోషే ఇట్లా, నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే కూడా అన్నాడు, అయ్యా మీ సహోదరులలో నుండి నా వంటి ఒక ప్రవక్త మీ కొరకు దేవుడు పుట్టిస్తాడు. ఆయన ఎవరో కాదు, ఆయన ఇమ్మానుయేలైన దేవుడు. ఆయన ఎవరో కాదు, ఆయన మెస్సియా. ఆయన ఎవరో కాదు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి అయిన వాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కని ఇమ్మానుయేలని పేరు పెడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ క్రీస్తు ప్రభువును ఒక దినాన చూస్తారు. ఆయన నా వంటి ప్రవక్త అని చెప్పి తనతో పోల్చుకున్నాడు. ఇశ్రాయేలీయులందరూ నమ్మేది ముగ్గురిని బాగా వాళ్ళు నమ్ముతారు. ఒకటి అబ్రహాము నమ్ముతారు, రెండవది దావీదు నమ్ముతారు. అక్కడ అన్ని రాసుకుంటూ వచ్చాను. ముగ్గురిని వాళ్ళు నమ్ముతారు. అబ్రహామును, మోషేను, దావీదును మాత్రమే వాళ్ళు ఎలో చేస్తారు. ఇక ఏ డాక్ట్రిన్ కూడా వాళ్ళు అంగీకరించే ప్రసక్తి ఉండదు. అయితే వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడవా? ఎస్ అన్నాడు ప్రభు. నువ్వు మోషే కంటే గొప్పవాడవా? ఎస్. మూడవది, నీవు దావీదు కంటే గొప్పవాడవా? అవును అని అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రవక్త అయ్యుండొచ్చు, కానీ ఈయన కేవలము ప్రవక్తతో ఆగలేదు. ఈయన దైవ మానవుడు అంటే మానవులను రక్షించుటకు క్రీస్తు యేసు శరీర ఆకారమును ధరించుకొని ఒక అవతార పురుషునిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన పాపము లేని పరిశుద్ధుడు. ఆమేన్. భగవంతుడనేవాడు ఎలా ఉండాలి? దేవుడనేవాడు ఎలా ఉండాలి? పాపము లేని పరిశుద్ధునిగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభు వారికి ఏ ఆయుధము అక్కరలేదు. ఆయన ఆయుధము ప్రేమ, ఆయన ఆయుధము క్షమాపణ, ఆయన ఆయుధాలన్నీ కూడా ఇవే: ప్రేమించడమే, క్షమించడమే, మన్నించడమే, శత్రువులను గురించి, హింసించే వారి గురించి. దేవుడు ఒక చెంప కొడితే మరొక చెంపను. ఇది ఎంత పాసిబుల్ అవుతుంది? కష్టమే, కానీ దేవుని ప్రేమ అది. ఆయన ఈ భూమి మీద అలాగున చేసి చూపించాడు. ఆమేన్, స్తోత్రం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. మనము మోషే వంటి ఒక ప్రవక్త మీలో నుండి వచ్చుడు అని చెప్పాడు. దాన్నే ఎత్తి చూపించాడు మరలా. యోహాను రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయంలో 45వ వచనములో, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసెనో అంటూ మాట్లాడతాడు. ధర్మశాస్త్రములో మోషేయు ఉన్నాడా? కనబడుతున్నాడా? మోషే ఎవరిని గురించి రాశాడో, ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ఈయనే అని స్పష్టం చేశారు. బిగాటెన్ సన్, ఏకైక కుమారుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించాలి. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, చంద్రమండలం మీద ఒక మనిషి అడుగు పెట్టిన దానికంటే దేవాతి దేవుడు భూమి మీద అడుగు పెట్టడమే గొప్ప విషయం. చేశారు. చంద్రమండలం మీద మొట్టమొదటిగా అడుగు పెట్టాడు ఒక వ్యక్తి. ఆ తర్వాత చాలా మంది వెళ్ళారు.
సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి చంద్రమండలం మీద అడుగు పెట్టి వస్తున్నారు. అది పెద్ద విశేషం అయితే, కానీ ప్రపంచానికి ఒక విశేషం ఏంటి అనంటే, దేవాతి దేవుడు మానవాళి పాప పరిహారార్థము నిమిత్తమై పరలోక మహిమను విడిచి, ఆ గొప్ప తేజస్సును విడిచి, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరుడైనటువంటి దేవుడు, కనీసము దేవదూతలు కూడా ఆయనను సమీపించలేని తేజస్సు, అంత తేజస్సు కలిగినటువంటి దేవుడు మట్టితో తయారు చేయబడిన మానవుని కొరకు, ఈ మట్టి బొమ్మ కొరకు, తుచ్చమైన మట్టి బొమ్మ కొరకు, మట్టిలో కలిసిపోయే మట్టి కొరకు ఆయన జీవవాయువు మన నాసికారంధ్రములో ఊదబడింది గనక, ఆయన ఆత్మను మనలో ఉంచాడు గనక, ఈ మానవుడు పాపములోనే పుట్టి, పాపములోనే బ్రతికి, పాపములోనే చనిపోయి నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళకూడదు. ఇతన్ని బ్రతికించాలి, నిత్యము నాతో కూడా ఉండునట్లు నేను ఇతన్ని తీసుకొని వెళ్ళాలని 2025 సంవత్సరాల క్రితము ఇదే భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు మనలాగా నరావతారిగా భూమి మీదకి వచ్చాడు గనక, చంద్రమండలం మీద అడుగు పెట్టిన దానికంటే యేసు భూమి మీదకి రావడమే గొప్ప విషయము. అవునా కాదా? అవునా కాదా? ఎస్. వేదాలు చెప్తున్నాయి, అపుత్రాస్య గతిర్నాస్తి, పుత్రుడు లేకపోతే పున్నమి నరకము తప్పదు అని. హైందవులు నమ్ముతున్నారు, అన్యజనులు అంటున్నారు, మా ఇంట్లో ఒక నలుసు పుట్టాలయ్యా, ప్రార్థన చేయి పాస్టర్ గారు. ఒక కొడుకు పుడితే, నేను చనిపోతే వాడు తల కొరివి పెడితే నేను పరలోకానికి పోతా. నీ తలకాయ పోతావు. నువ్వు చేసిన పాపాలన్నీ చేసి వాడు నీకు తల కొరివి పెడితే నరకానికి తప్పించుకొని పరలోకానికి పోయేదానికి భక్తి ఎందుకు? వేదాలు, భగవద్గీత చెప్పింది దైవ కుమారుడి గురించి చెప్తుంది, మానవులకు పుట్టే కుమారుల కుమార్తెల గురించి కాదు. దేవుని వాక్యం ఏమన్నది? 7వ అధ్యాయం 14వ వచనంలో చదవద్దులే, యెషయా గ్రంథంలో మాట్లాడుతూ ఆయన కుమారుడు 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 దైవ కుమారుడి గురించి మాట్లాడుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దైవ కుమారుడు మీ ఇంట్లో ఉండాలి. ఆయన ప్రభువైన యేసు, యేసుక్రీస్తు ప్రభువారు దైవ కుమారుడు. ఆయన ఈ భూమి మీదకి ఒక పని మీద వచ్చాడు. ఏంటి ఆ పని అని అంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు, కమ్ ఆన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు. yes, there is a purpose. ఉత్తిగా రాలేదు, ఆకతాయిగా రాలేదు. ఆయన ఒక ఉద్దేశముతో వచ్చాడు, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాడు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, స్టెఫెన్ కూడా మాట్లాడుతున్నాడు అక్కడ. స్టెఫెన్ అంటున్నాడు, ఇదిగో ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో అంటే, ధర్మశాస్త్రములో కూడా యేసు ప్రభు ఉన్నాడు, వేదాలలో యేసు ప్రభు ఉన్నాడు, ఉపనిషత్తులలో యేసు ప్రభు ఉన్నాడు. కేవలం బైబిల్ గ్రంథంలోనే కాదు. దేవునికి స్తోత్ర. దాన్ని మలచుకుంటున్నారు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఆ విధంగా. ఆయన ఒక బహుమతిగా, 2 కొరింథియన్స్ చాప్టర్ 9 వర్స్ 15, 9-15 చదువు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చదువు. చదువునా? చెప్ప సఖ్యము కాని ఆయన వరమును గురించి, ఆహా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు చెప్పండి. అసలు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? ఇది మర్మమై ఉంది అంటున్నాడు. తిమోతికి రాసిన పత్రిక, 1 తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో అంటున్నాడు, ఇది మర్మమై ఉన్నది. శ్రేష్టమైన వరము అనండి, మాట్లాడండి. ఏ వరము? వరము అంటే గిఫ్ట్. గిఫ్ట్, గిఫ్ట్ అంటే బహుమానం,
ప్రభు మనుషులందరి కొరకు ఏమి ఇవ్వాలని ఆలోచించాడంట. ఏదైనా ఒకటి ఇస్తే వీళ్ళు తరతరాలు గుర్తుంచుకుండేది ఇవ్వాలి నేను. హల్లెలూయా. మనం కూడా అప్పుడప్పుడు గొనుక్కోనో సనుక్కోనో ఏంది ఎమ్మి అప్పుడే పెట్టుకుందా కార్యక్రమం అని చెప్పి నాకు ఆ డబ్బులు కూడా లేవే గిఫ్ట్ ఇవ్వడానికని గొనుక్కోను సనుక్కోను ఏదో గిఫ్ట్ తెస్తాం. తపాలో ఇత్తడి చెంబో ఇత్తడి బకెటో వాటిని వాడుకునేది లేదు, పెట్టేది లేదు. రాజేష్ వాడుకుంటారా? అటవ మీద పెడతారు. కిస్మిస్ వచ్చినప్పుడు అరకేజీ చింతపండు ఎక్కువ తెచ్చుకొని మొత్తాన్ని దించి అంట్లు తోముకోవడం, బట్టలు తుక్కోవడము, ఆ చింతపండు వేసి రుద్ది ఏం చేస్తున్నారక్క, ఏందక్క నేను ఆదివారం రాలేదు ఏం చేస్తున్నారంటే, ఏం చేస్తున్నామన్నా అటవ మీద ఉన్నాయన్నీ దించి శుభ్రం చేసుకుంటున్నాం. అవన్నీ బూజు పట్టి ఉంటాయి. మనం ఇచ్చే గిఫ్ట్లు పాడైపోతాయి. చెప్పండి ఏమైపోతాయి? బంగారము, వెండి, వెలగల వస్త్రములు, వెలగలిగినటువంటి వస్తువులు. హలో, బంగారం పాడవదా? బంగారము పాడవదా? బంగారము వీటన్నిటికంటే విలువైన గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు ప్రభు. ప్రపంచం అంతటికి ఇవ్వాలనుకున్నాడు ప్రభు. ప్రపంచం అంతటికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. ఏమి ఇవ్వాలి వీళ్ళకి, ఏమి ఇవ్వాలి, ఏమిచ్చినా కూడా నా తృప్తి లేదు. మనుషులకు ఎంత ఇచ్చినా కూడా తృప్తి లేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే మర్మముగా ఉంచి ఒక గిఫ్ట్ ఇచ్చాడు ప్రభు. మర్మముగా ఉంచి ఆ బహుమానమే ఏంటి? ఆ బహుమానము, ఆ బహుమానమే తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించి మన కొరకు సిలువ వేయించి మన కొరకు శ్రమలు ఓర్చుకోమని చెప్పి మన కొరకు ప్రాణం పెట్టమని చెప్పి మన కొరకు సమాధి చేయబడి మన కొరకు తిరిగి లేచి మన కొరకు పరలోకమునకు ఆరోహణం అయిపోయి మన కొరకు మరలా రెండవసారి పంపించబోతున్నాడు. శ్రేష్టమైన వరము. అందుకే కొలసీలకు రాసిన పత్రికలు అంటాడు, ఈ విషయము లోకాధికారుల్లో ఎవరికి తెలియదు, ఇది తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు దేవుణ్ణి వారు సిలువ వేయక యుందురు. అమ్మో, ఈయన మహిమ గల దేవుడు అని వారికి తెలిసింటే, ఒక మాట చదవండి కొలసీలకు రాసినటువంటి పత్రికలో. అక్కడ మాట్లాడుకుంటూ వస్తాడు. అక్కడ ఎక్కడ అది? మహిమా స్వరూపియగు దేవుణ్ణి వారు సిలువ వేయక యుందురని రెండు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చదవండి. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు లోకానికి రక్షకుడు, అది జనులకు తెలియదు. యేసుక్రీస్తు మానవుల యొక్క పాప పరిహారార్థ బలిగా, గొర్రె పిల్లగా ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకే ఆయన శ్రమ పడ్డాడు, సిలువ వేయబడ్డాడు, ప్రాణము పెట్టాడు. ఈ విషయం లోకాధికారులలో ఎవరికి తెలియదు. ఒకవేళ ఈ విషయం తెలిసి ఉంటే వారు యేసు ప్రభును సిలువ మాత్రము వేసి ఉండేవాళ్ళు కాదు అని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి మాటలు. ఆయన ప్రవక్తగా దిగి వచ్చాడు గాని ఆయన ప్రవక్త కాదు, ఆయన దేవుడు.
ఆయన మానవునిగా దిగి వచ్చాడు గాని ఆయన మానవుడు కాదు, ఆయన దైవ కుమారుడు. దేవుని వాక్యం ఏమంటుంది? ప్రజలందరికీ కలుగబోవు, ప్రజలందరికీ కలుగబోవు, ఎంటైర్ ద వరల్డ్, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన ప్రజలందరి క్రిస్మస్. ఇది ఎవరి క్రిస్మస్? డాక్టర్స్ క్రిస్మస్. చెప్పండి. లాయర్స్ క్రిస్మస్, టీచర్స్ క్రిస్మస్, మహిళల క్రిస్మస్, ఉమెన్స్, యూత్ క్రిస్మస్. రాత్రి వెళ్ళాను నేను యూత్ క్రిస్మస్కి వెళ్ళింది. అంత యంగ్ స్టార్స్ అక్కడ, వాళ్ళ బడాయి వాళ్ళు మామూలుగా లేరు. అందరినీ తుకుడా 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 మే కైమా కరింగి అక్కడ. నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ మీ. అందరినీ అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక తాటి పైకి తెచ్చి ఇదిరా క్రిస్మస్ అని చెప్పేసి వచ్చా. అందరూ వచ్చి ప్రార్థించుకుంటారు. అయ్యగారు మీరు మళ్ళా కొత్త సంవత్సరంలో రావాలి అయ్యగారు, అసలు ఇట్ట మొహమాటం లేకుండా చెప్పిన వాళ్ళని ఎవరిని వినలేదు అయ్యగారు. నాకేం మొహమాటం మీకు? పిలిస్తే వస్తా, లేకపోతే లేదు. నేను బుడబుక్కలో లాగా రోజుకు ఒక ఊరు తిరిగేటువంటి నా రోజుకు ఒక ఊరు. ఏ ఊరిలో ఎప్పుడు ఉంటారో నాకే తెలియదు. ఎవరు డేట్ అడిగితే వాళ్ళకి ఇస్తా ఉంటా, తిరుగుతా ఉంటుంటా. దేవునికి స్తోత్రం. స్కూళ్ళల్లో, మెడికల్ డిపార్ట్మెంట్ లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో, వెటర్నరీ డిపార్ట్మెంట్ లో, ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో, ఫైర్ డిపార్ట్మెంట్ లో, ఇంకా ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి? ఇడిచి పెడితే ఇంటికి వేరన్నా నేను పండుకుంటానటరా. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్ కు క్రిస్మస్ ఒక పండగ అయిపోయింది ఈ రోజున. కొడు చప్పట్లో. ఇది ప్రజలందరి పండగ, ప్రజలందరి పండగ, ప్రజలందరి పండగ, ప్రజలందరి పండగ. మహాత్మా గాంధీ పుట్టినరోజును భారతదేశంలో జరుపుకుంటారు. అబ్రహాము లింకన్ యొక్క పుట్టినరోజును చదువుకున్న వాళ్ళు చెప్పండ్రా అమెరికాలో జరుపుకుంటారు. కానీ యేసుక్రీస్తు పుట్టినరోజును ప్రపంచమంతా జరుపుకుంటుంది. కూడా ప్రపంచ పండగ, ద గ్రేట్ ఫెస్టివల్. ఆమేన్, హల్లెలూయా. మీ పుట్టినరోజు ఎంతమంది జరుపుకుంటారు జార్జి? మీ పుట్టినరోజు ఎంతమంది జరుపుకుంటారు? పోరా కేక్ దాని ఏం దాని పోరాట మా 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 అసలు నువ్వు చెప్పిన మాట నువ్వు బట్టలు దాని ఏం దాని అంట. మన పుట్టినరోజు మన దగ్గరనే, కానీ యేసు పుట్టిన రోజుకు కొత్త బట్టలు. ఏంది? మన పుట్టిన రోజు కూడా మనం తెచ్చుకోము కొత్త బట్టలు. కేక్ మన పుట్టిన రోజు కూడా యానించరా నీకు సంవత్సరం ఇది నీకు ఆట అయింది. బట్టలకు 2000, కేకు 500, మళ్ళా నువ్వు ఎచ్చులు పడ్డానికి ఒక 500. ఇవన్నీ ఎందుకో? కొంతమంది క్రిస్మస్ వస్తుంది షాపింగ్ చేసిండ్రా అంటే, లేదన్నా అసలు ఈ సంవత్సరం కష్టమేనన్నా, కష్టమేనన్నా, కష్టమేనన్నా అని చూడు అట్టొచ్చు. అసలు పాపం మీరెవరు కొత్త బట్టలతో రాలే, నేను ఒక్కనే. నేను అడిగిన వాళ్ళందరూ కష్టమేనన్నా, కష్టమేనన్నా, ఈ సంవత్సరం బట్టలు కష్టమేనన్నా. యాంద్ర కష్టము? యాడున్నారా అంటే లక్కీ షాపింగ్ మాల్లో ఉన్నన్నా. అమ్మా ఎక్కడున్నావమ్మా? ఇప్పుడే కమలా వెడ్డింగ్ మాల్కి వచ్చినానన్నా. నా బంగారు తల్లి కదే. దేవునికి స్తోత్రం. ఎవరిదిరా పుట్టినరోజు? ఎవరిది? ఎవరిదిరా పుట్టినరోజు? నీ కొరకు ప్రాణము పెట్టి రక్తము కార్చి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు పుట్టినరోజు. ఇది ప్రపంచ మానవాళికి పండుగ రోజు. ఆమేన్. ప్రపంచ మానవాళికి
అందుకే ఈరోజు కూలి నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఈరోజు సెలవు పెట్టుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే మిమ్మల్ని వదిలితే రేపటి నుంచి ఒక్కళ్ళు కనపడరు, అసలు ఒక్కళ్ళు కనపడరు. ఈ రోజు పండగ, మన పండగకు కూడా, మన పుట్టిన రోజులకు కూడా మనం ఇంట్లో చెప్పండి ఒక బిర్యానీ చేసుకుంటావా? మన పుట్టినరోజులకు చేసుకుంటామా? మీరందరూ చేసుకుంటుంటారులే, నాకు పంపిస్తుంటారు కదా క్యారేజీలు. మన పుట్టినరోజులు కూడా మనం బిర్యానీ చేసుకోం, మన పుట్టినరోజులు కూడా బట్టలు కొనుక్కుంటాం, లేకపోతే లేదు. కానీ ఎందుకు ఈ క్రిస్మస్ అనంటే యేసు ప్రభు పుట్టినరోజని కాదు మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది, యేసు ప్రభు పుట్టినరోజని ఎగరడానికి కాదు. ఆయన పుట్టడం ద్వారా మనకు రక్షణ కలిగింది, నరకము తప్పించబడ్డాము, పరలోకానికి వెళ్ళబోతున్నాం మనందరం కూడా. అందుకు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మనం. ఆయన పుడితే మనకు ఒరిగేదేంది? ఆయన పుట్టడం ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఏమొచ్చింది? ద గ్రేట్ సాల్వేషన్. కృపా సత్యములు కలుసుకున్నాయి. అప్పుడు కృప వేరుగా ఉంది, సత్యం వేరుగా ఉంది. ఇప్పుడు కృపా సత్యములు రెండు కలుసుకున్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే దూత వచ్చి అంటున్నాడు, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఇది మామూలు వర్తమానం కాదు. సువర్తమానం. నేడు మీ కొరకు, అందరు చెప్పండి, నేడు నా కొరకు, ఫర్ మీ చెప్పండి, నా కొరకు అని చెప్పండి. అక్కని లేపు, నా కొరకు, అక్క నా కొరకు, నీ కొరకు కూడా నా కొరకు అని చెప్పండి. అయ్యా అంటే తిని వచ్చి ఉంటాం కదా కొంచెము, ఆ తినడం కూడా అది తినింటాము, అది కొంచెం మంపు, ఆటోమేటిక్గా కొంచెం నిద్ర వచ్చేది, ఏం పర్వాలేదు. నా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇప్పుడు చెప్పండి మీరు, నా కొడుకు కాదు రే, వేరే మీ దొంపల దాకా, నా కొరకు రా, ఫర్ మీ. యా, హీ వాస్ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ us. ఆయన సిలువ పైన మన కొరకు, ఆమేన్, ప్రాణము పెట్టాడు. స్తోత్రం చెప్పండి. మన కొరకు పుట్టాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు పుట్టాడు, నా కొరకు పుట్టాడు. యాంటిది చెప్పరాదండి, నా కొరకు పుట్టాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు మాటలు మన గుండెల్లో ఉంచుకోగలిగితే మనం బాప్తిస్మం పొందుతాం, మనం మారు మనసు పొందుతాము, మన హృదయాలు కదిలించబడతాయి, షేక్ అయిపోతుంది అంతా కూడా. చాలా జాగ్రత్తగా ఈ మాటలు హృదయంలో పెట్టుకోవాలి. ఆయన నా కొరకు పుట్టాడు కనుక ఇది గ్రేట్. అసలు ఎవరు పుడతారండి నా కొరకు? అసలు ఈ రోజులలో అసలు నన్ను ఎందుకు కన్నావు అంటుండ్రు. అసలు నన్నెందుకు కన్నావు నువ్వు? బట్టలు తీసేయలేని దానికి, బండి తీసేయలేని దానికి నన్నెందుకు కన్నావు? ఒక సెల్ ఫోన్ అడిగితే సెల్ ఫోన్ తీసేయలేవు, నన్ను ఎందుకు కన్నావు మమ్మీ డాడీ అని నిలదీసే అద్భుతమైన పిల్లలు ఉన్న రోజులు ఇవి. అవునా కాదా? అవునా కాదా? కానీ యేసు క్రీస్తు ప్రభువారు మన కోసం పుట్టాడు, మన కోసం ప్రాణము పెట్టాడు సిలువలో. మొదటి రాకడను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వినండి, మీరు చక్కగా నగలు పెట్టుకొని అలంకరించుకున్నారు, పట్టు చీరలు కట్టి, విలువైన చీరలు కట్టి అలంకరించుకున్నారు, మంచి వస్త్రాలు వేసుకొని అలంకరించుకున్నారు. అందరూ సాధ్యమైనంత వరకు స్నానం చేసే వచ్చి ఉంటారు, పౌడర్ కూడా రాసుకొని ఉంటారు, పేరెన్ లవ్లీ పూసుకొని ఉంటారు, కొంతమంది మేకప్లు కూడా చేసి ఉంటారు. అందరూ కూడా బైబిల్ తీసుకొని ప్రార్థనకు అని చెప్పి మధ్య మధ్యలో, ఎందుకంటే ఈ మధ్య చలి కాబట్టి జలుబు చేస్తే షీదుకోవడానికి దాన్నే షీతారు, దాన్నే దుడుచుకుంటుంటుంటారు. అంత సిద్ధపడి వచ్చారు మొదటి సెలబ్రేషన్ లో.
కానీ రెండవ రాకడ కొరకు ఆత్మీయమైన అక్షయ అలంకారము ధరించుకొందుముగాక, సుగుణములు ధరించుకొందుముగాక, సత్క్రియలు ధరించుకొందుముగాక. ఇదే సిద్ధపాటు దేవుని రెండవ రాకడ కొరకు ధరించుకొని ఉందుముగాక. సత్క్రియలు, పరిశుద్ధత, నీతి, యథార్థత, కడుపులో దేవుని భయము, మన కళ్ళల్లో పవిత్రమైనటువంటి వరము కలిగిన చూపు, ఇవన్నీ దేవుని రాజ్యానికి నిన్ను చేర్చేటువంటి ఆత్మీయ అలంకరణ. ఈ అలంకరణ లేకుండా నీవు దేవుణ్ణి చేరుకోలేవు. నువ్వెంత పట్టు చీర కట్టుకొని వచ్చినా, నువ్వెంత చినిగిపోయిన జీన్స్ ప్యాంట్స్ వేసుకొని వచ్చినా, నువ్వెంత మేకప్ వేసినా, ఎంత అలంకరించుకున్నా, ఎలాంటి ఖరీదైనవి ఖరీదు కానివి ఎలాగ నువ్వు వచ్చినా సరే ఈ భూమి మీద చెల్లుతుంది. కానీ పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చేరలేడు. యథార్థత లేకుండా ఎవడు దేవుణ్ణి చేరుకోలేడు. ఎందుకనంటే ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుని చేరుకోవాలనంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మీరు దేహాన్ని శుద్ధి చేసుకున్నా చేసుకోకపోయినా మందిరానికి రావచ్చు, ఇబ్బంది లేదు. చెంటు కొత్త బస్ 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 ఎప్పుడో ఆదివారం చేసుకునేట స్నానం. ఇందాక నా దగ్గర ఒక అబ్బాయి మాట్లాడడానికి వచ్చిండు. వాళ్ళ చెల్లెలు ఫోన్ చేసి మాట్లాడుతుంటే అంటాడు, అమ్మి ఈ రోజన్నా స్నానం చేస్తావా అంటున్నాడు అతను. ఆ పిల్లని అడుగు, వాళ్ళ చెల్లెలేలే. అబ్బాయి అడుగుతున్నాడు, అమ్మి ఈ రోజన్నా స్నానం చేస్తావా, అట్టనే చర్చికి పోతావా అంటే, ఊరుకో నా పండగ అని అంటుంది ఆ పిల్ల. దేహమును శుద్ధి చేసుకున్నా చేసుకోకపోయినా అది మీ వ్యక్తిగత విషయం. కానీ ఆత్మను శుద్ధి చేసుకోకపోతే ఇంత భక్తి చేసి కూడా వృధా అయిపోతారు. ఆమేన్. అందుకే ఇంతసేపు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నీకు వాక్యం తెలియదని కాదు, ఏదో టైం పాస్ చేయాలని కాదు. మొదటి రాకడ కంటే రెండవ రాకడ ప్రాముఖ్యమైనని చెప్తున్నాను నేను. మనం సిద్ధపడాల్సింది క్రిస్మస్ 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 100 వస్తాయి, 100 పోతాయి. కానీ సెకండ్ కమ్మింగ్ ఇంకా ఒక్కటే వస్తుంది, రెండవ రాకడ, ర్యాప్చర్, ద ట్వింకిల్ ఆఫ్ ద ఐ. కన్ను రెప్పపాటు సమయంలో ఇక్కడ ఉన్న చాలా మంది పరలోకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతారు. పైకి వాళ్ళు చాలా సాదా సీదాగా మనకు కనపడ్డా వాళ్ళ హృదయాలు ఎప్పుడు ప్రభుతో అంటుకట్టుకొని ఉన్నాయి. చాలా మంది వాళ్ళు కడుపులో దేవుని భయం కలిగి బ్రతుకుతా ఉన్నారు. అందుకే అన్ని భరిస్తా ఉన్నారు. అన్నిటిను పౌలయ్య గారి వలె అన్నిటిను పెంటతో సమానంగా ఎంచుకొని ఈ ఉద్యోగము, ఈ పని, ఈ కుటుంబము ఇదంతా కూడా ఇక ఆత్మను శుద్ధి చేసుకుందామనే పనిలో కొంతమంది ఉన్నారు. నేను నిశ్చయముగా చెప్తున్నాను, ఆయన ఈ క్షణం వచ్చినా వెంటనే మన సంఘం ఎత్తబడే స్థాయికి ఎదుగుతా ఉంది. ఈ క్షణం, రైట్ నౌ. కాబట్టి ఇంకా బాప్తిస్మం పొందని వాళ్ళు ఉంటే బాప్తిస్మం పొందండి. ఇంకా మారుమనసు పొందని వాళ్ళు ఉంటే మారుమనసు పొందండి. ఎందుకంటే యేసయ్య రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చేలోపు, మనం చచ్చేలోపు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిద్దాం. ఈ లోకము, దాని ఆశలు గతించిపోబోతాయి. చివరికి మిగిలేది, నిలిచేది మనమే. హృదయ శుద్ధి గలవారి, దేవుని వాక్యమే దేవుడే. కాబట్టి సంతోషంగా జరుపుకున్నారు, మంచిదే. అలంకరించుకున్నారు, మంచిదే. అక్షయ అలంకారాన్ని కూడా కలిగి ఉండండి. ఆత్మీయ అలంకారాన్ని కలిగి ఉండండి. నీ క్రియలే అలంకారము, నీ మంచి సాక్ష్యమే అలంకారము, నీ సత్ప్రవర్తనే అలంకారము, నీ ప్రార్థన జీవితమే నీకు అలంకారము, నీ పరిశుద్ధమైన జీవితమే నీకు అలంకారము. అది తప్పిపోయినమా మనం ఇబ్బందులు పడతాం. కాబట్టి బిడ్డలారా, ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు పుట్టాడు, మంచిదే. యేసు పుట్టి చాలా కాలమైంది, మంచిదే. కానీ రాబోతున్నాడు, అదే ఇప్పుడు పెద్ద ప్రాబ్లము. వచ్చిండి ఇబ్బంది లేదు, సంతోషమే. కానీ రాబోతున్నాడు, అదే మ్యాటరు. ఆ రాకడ కొరకు మనం సిద్ధపడదాం. మనల్ని అందరినీ కూడా ప్రభు తన రాకడలో జ్ఞాపకం చేసుకొనును గాక. హల్లెలూయా. మంచిది. చిన్న ప్రార్థన చేస్తాను. ఈలోపు కేక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అయ్యా. కేక్ కటింగ్ చేద్దాం.